హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నావికాదళంతో కలిసి గగన్యాన్ మిషన్ క్రూ మాడ్యూల్ యొక్క వెల్డెక్ ట్రయల్స్ను విజయవంతంగా నిర్వహించింది. అయితే ఇప్పుడు గగన్యాన్ మిషన్ గురించి తెలుసుకుందాం. గగన్యాన్ ప్రాజెక్ట్ 3 రోజుల మిషన్ కోసం 3 సభ్యుల సిబ్బందిని 400 కిలోమీటర్ల కక్షలోకి ప్రవేశపెట్టడం ద్వారా మానవ అంతరిక్ష సామర్థ్యాన్ని ప్రదర్శించి భారత సముద్ర జలాలలో వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడంతో పాటు గగన్యాన్ మిషన్ విజయం మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశాల ఎలైట్ గ్రూప్లో భారతదేశాన్ని ఉంచబోతోంది. అయితే దీని యొక్క లక్ష్యాలు కనుక చూసుకున్నట్లయితే, మొదటిది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ చేయడానికి, రెండవది అంతరిక్ష పరిశోధనకి లక్ష్యంగా ఈ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క లాంచ్ గనుక చూసుకున్నట్లయితే, ఇస్రో యొక్క అత్యంత విశ్వసనీయమైన రాకెట్ అయిన LVM-3 యొక్క సవరించిన వర్షన్, గతంలో జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ MK3 అని పిలువబడే 3 దశల హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ గగన్యాన్ మిషన్ యొక్క ప్రయోగ వాహనంగా ఉన్నాయి. దీని యొక్క పేలోడ్స్ని కనుక చూసినట్లయితే, ఇందులో 2 రకాల పేలోడ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటిది క్రూ మాడ్యూల్, రెండవది సర్వీస్ మాడ్యూల్. క్రూ మాడ్యూల్ అనేది మానవులను మోసుకెళ్లే వ్యోమనౌకగా పనిచేస్తుంది. రెండవది సర్వీస్ మాడ్యూల్. సర్వీస్ మాడ్యూల్ అనేది 2 లిక్విడ్ ప్రొపల్లెంట్ ఇంజన్లతో పనిచేస్తుంది. ఇందులో ఎమర్జెన్సీ ఎస్కేప్, ఎమర్జెన్సీ మిషన్ సదుపాయాలు ఉంటాయి. దీని తర్వాత ఆర్బిటాల్ మాడ్యూల్. ఇది క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్తో కూడి భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. క్రూ మాడ్యూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఆన్బోర్డ్ సిబ్బందికి భూమి లాంటి వాతావరణంతో నివాసయోగ్యమైన ప్రదేశంగా ఉంటుంది. క్రూ కమ్యూనికేషన్, నావిగేషన్, గైడెన్స్, ఏవియానిక్ సిస్టమ్స్ కోసం కంట్రోల్ సిస్టమ్తో కూడిన హ్యూమన్ రెసిడెన్షియల్ మాడ్యూల్ ఇందులో ఉంటుంది. అయితే ఇప్పుడు సీఎం స్వరూపాన్ని కనుక చూసుకున్నట్లయితే, ఇది ఒత్తిడితో కూడిన లోహ అంతర్గత నిర్మాణం, దీంతో పాటు థర్మల్ ప్రొటెక్షన్ సిస్టంతో ఒత్తిడి లేని బాహ్య నిర్మాణంతో కూడిన 2 గోడల దృఢమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇందులో హ్యూమన్ సెంట్రిక్స్ ప్రొడక్ట్స్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్, ఏవియానిక్స్, క్రూ ఇంటర్స్పేస్, డీసెలరేషన్ సిస్టమ్స్ ఉంటాయి. ల్యాండ్ అయ్యే వరకు సిబ్బంది భద్రత కోసం భూ వాతావరణానికి రీఎంట్రీ సదుపాయం కల్పించేందుకు ఈ మాడ్యూల్ను రూపొందించడం జరిగింది. సర్వీస్ మాడ్యూల్ని కనుక చూసుకున్నట్లయితే, కక్షలో ఉన్నప్పుడు క్రూ మాడ్యూల్కు అవసరమైన మద్దతును అందించడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఇందులో ప్రొపల్షన్ సిస్టమ్, థర్మల్ సిస్టమ్, పవర్ సిస్టమ్స్, ఏవియానిక్ సిస్టమ్స్ మరియు డిప్లాయ్మెంట్ మెకానిజంలు కలిగి ఉన్న ఒక ఒత్తిడి లేని నిర్మాణంగా ఇది నిర్మించడం జరిగింది. దీని తర్వాత క్రూ ఎస్కేప్ సిస్టమ్ని కనుక చూసుకున్నట్లయితే, ఆస్ట్రోనాట్స్ యొక్క భద్రతను ధృవీకరించడం కొరకు క్రూ ఎస్కేప్ సిస్టమ్ యొక్క వివిధ ఇన్ ఫ్లైట్ అబార్డ్ డెమాన్స్ట్రేషన్లు చేర్చబడతాయి. దీని తర్వాత ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్షన్ మిషన్ 1 కనుక చూసుకున్నట్లయితే, ఇందులో భద్రతా యంత్రాంగాల్లో పరీక్షించడానికి ఇది తయారు చేయబడింది. అంతేకాకుండా గగన్యాన్ మిషన్ యొక్క క్రూ ఎస్కేప్ సిస్టమ్ యొక్క పనితీరును ప్రదర్శించే 2 అబార్షన్ మిషన్లో ఇది మొదటిది. దీని తర్వాత మిడ్ ఫ్లైట్ ఎమర్జెన్సీ క్రూ మాడ్యూల్ను రాకెట్ నుంచి వేరు చేసే వ్యవస్థల పనితీరు కూడా ఇది ధృవీకరిస్తూ ఉంటుంది. దీంతో గగన్యాన్ సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో వ్యోమనౌకను విడిచిపెట్టేందుకు వీలు కలుగుతుంది. ఇకపోతే 2వ ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం కేంద్రం యొక్క 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ పథకం ప్రపంచంలోని అగ్రశ్రేణి ప్రచురణకర్తల నుంచి సైన్స్ మరియు హ్యుమానిటీస్లో పరిశోధన పత్రాలను పొందగల రాష్ట్ర అనుబంధ కళాశాలలు మరియు వ్యక్తుల సంఖ్యను 3 రెట్లు పెంచుతుందని ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ ప్రోగ్రాం గురించి తెలుసుకుందాం. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దీని యొక్క లక్ష్యం కనుక చూసుకున్నట్లయితే, ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధన, అభివృద్ధి, ప్రయోగశాలల కోసం పండిత పరిశోధన వ్యాసాలు, పత్రికా ప్రచురణలకు దేశవ్యాప్త ప్రాప్యత కలిగించడం కోసం లక్ష్యంగా ఈ 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీని యొక్క కీలక ఫీచర్లు కనుక చూసుకున్నట్లయితే, 3 సంవత్సరాల వ్యవధి వరకు ఈ పథకం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీని పరిపాలన విషయానికి వస్తే, ఇది ఏకీకృత డిజిటల్ పోర్టల్ ద్వారా నిర్వహించబడుతూ ఉంటుంది. యూజీసీ పరిధిలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ అయిన ఇన్ఫ్లిబెట్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ సెంటర్ దీనిని సమన్వయం చేస్తూ ఉంటుంది.
దీని యొక్క కవరేజ్ కనుక చూసుకున్నట్లయితే వీటిలో మొత్తం 6,300 సంస్థలు అనేవి ఉన్నాయి. అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న ఉన్నత విద్యా సంస్థలు, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ R&D ల్యాబొరేటరీలుగా ఉండటం జరిగింది. ఇకపోతే ఈ పథకం కింద లబ్ధిదారులు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి 1,08,00,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు అనేటువంటి వాళ్ళు లబ్ధిదారులుగా ప్రయోజనం పొందుతున్నారు. అయితే ఈ పథకం ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా విద్యార్థులు, పరిశోధకులకు పండిత పత్రికలు, వ్యాసాలకు సార్వత్రిక ప్రాప్యతను కల్పిస్తూ ఉంటుంది. ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ను ప్రోత్సహిస్తూ పరిశోధన అభివృద్ధిలో టైర్ 2, టైర్ 3 నగరాలను చేర్చడం, వికసిత్ భారత్ @2047 NEP 2020 అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. అయితే దీని యొక్క అమలు విధానం కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది కేంద్రీకృత సబ్స్క్రిప్షన్. ఇందులో ఇన్ఫ్లిబెట్ ద్వారా జాతీయంగా సమన్వయం చేయబడిన సింగిల్ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. రెండవది యాక్సెస్ పోర్టల్. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పోర్టల్ ద్వారా సంస్థలు వనరులను యాక్సెస్ చేస్తూ ఉంటాయి. మూడవది సమీక్షా విధానం. ANRF ఎప్పటికప్పుడు సంస్థల ద్వారా ONOS వినియోగం ఈ పథకం కింద భారతీయ రచయితల పరిశోధన ప్రచురణలు పర్యవేక్షిస్తూ ఉంటుంది. అయితే ఈ పథకం యొక్క అవగాహన కార్యక్రమాలు కనుక చూసుకున్నట్లయితే మొదటిది ఉన్నత విద్యాశాఖ. ఈ పథకాన్ని గరిష్టంగా వినియోగించేందుకు క్యాంపెయిన్లు నిర్వహిస్తూ ఉంటుంది. రెండవది రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవి తమ పరిధిలో ONOSను ప్రోత్సహించాలని భావిస్తూ ఉంటుంది. ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే పర్యావరణవేత్త మానవ గాడ్గిల్ పశ్చిమ కనుమల్లో చేసిన కృషికి ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డుతో మంగళవారం పురస్కరించింది. ఈ ఏడాది అవార్డు గ్రహీతల జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడు గాడ్గిల్. భారతదేశంలోని పర్యావరణ సున్నితమైన ప్రాంతంపై జనాభా ఒత్తిడి, వాతావరణ మార్పులు మరియు అభివృద్ధి కార్యకలాపాల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీకి అధ్యక్షత వహించారు. ఈ కమిటీ 2011లో మొత్తం పర్వత శ్రేణిని పర్యావరణ సున్నితమైన ప్రాంతంగా ప్రకటించాలని సిఫార్సు చేసింది. అయితే దీనిని 3 పర్యావరణ సున్నితమైన జోన్లుగా విభజించడం జరిగింది. ఇప్పుడు ఎకో సెన్సిటివ్ జోన్లు గురించి తెలుసుకుందాం. ఎకో సెన్సిటివ్ జోన్లు పర్యావరణంగా సున్నితమైన ప్రాంతాలు అని కూడా పిలుస్తారు. ఇవి జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి అభయారణ్యాలు వంటి రక్షిత ప్రాంతాల చుట్టూ ఉన్న ప్రాంతాలుగా ఉంటాయి. ఈ మండలాలు బఫర్లుగా పనిచేస్తాయి. ప్రధాన రక్షిత ప్రాంతాలపై బాహ్య ప్రభావాలను తగ్గించడంతో పాటు పర్యావరణ సమతౌల్యతను కాపాడుతూ ఉంటాయి. దీని తర్వాత లీగల్ ఫ్రేమ్వర్క్ కనుక చూసుకున్నట్లయితే పర్యావరణ చట్టం 1986లో ఈ సెడ్ల భావన ఏర్పడింది. సెక్షన్ 3(2)(v) ప్రకారం కొన్ని పరిశ్రమలు లేదా కార్యకలాపాలను నియంత్రించగల ప్రాంతాలను పరిమితం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. అదనంగా పర్యావరణ నిబంధనలు 1986లోని రూల్ 5(1) పర్యావరణ పరిగణనల ఆధారంగా ఆంక్షలు విధించడానికి ప్రభుత్వాన్ని అనుమతిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సెడ్యూల్ యొక్క లక్ష్యాలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది బఫర్ ఫంక్షన్. ఈ సెడ్లు అధిక రక్షిత ప్రాంతాలు మరియు తక్కువ రక్షణ ఉన్న ప్రాంతాల మధ్య పరివర్తన జోన్లుగా పనిచేస్తాయి. దీంతో పాటు ప్రతికూల బాహ్య ప్రభావాలను ఇవి తగ్గించడంలో తోడ్పడతాయి. రెండవది జీవ వైద్య పరిరక్షణ. ఇందులో పర్యావరణానికి హాని కలిగించే చర్యలను నియంత్రించడం ద్వారా గొప్ప జీవ వైవిధ్యాన్ని సంరక్షించడంలో ఇవి సహాయపడతాయి. మూడవది సుస్థిర అభివృద్ధి. ఇవి ఈ సెడ్లు హానికరమైన వాటిని పరిమితం చేస్తూ పర్యావరణ అనుకూల కార్యకలాపాలను అనుమతించడం ద్వారా సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఇవి తోడ్పడతాయి. అయితే దీని తర్వాత మార్గదర్శకాలు, నిబంధనలు కనుక చూసుకున్నట్లయితే పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ఈ సెజ్ల ప్రకటనను మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాల్లో మొదటిది సైట్ స్పెసిఫిక్ డిలినేషన్. ఇది ఒక ఈసెజ్ యొక్క పరిధి ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకమైన పర్యావరణ మరియు పర్యావరణ లక్షణాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. రెండవది నియంత్రిత కార్యకలాపాలు. ఇందులో ఈసెజ్లో కార్యకలాపాలు నిషేధించబడినవి, అయితే ఇవి నియంత్రించబడినవి లేదా అనుమతించబడేవిగా వర్గీకరించబడతాయి. అభివృద్ధి, పర్యావరణ సమగ్రతతో రాజీ పడకుండా ఇది చూసుకుంటూ ఉంటుంది. మూడవది ప్రజల భాగస్వామ్యం. ఇందులో సమర్థవంతమైన సంరక్షణను నిర్ధారించడానికి
ఈ సెజ్ల ప్రణాళిక మరియు నిర్వహణలో స్థానిక కమ్యూనిటీలు భాగస్వాములను భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశవ్యాప్తంగా 2101 కోట్ల మంది పైగా ఎస్సీ ఎస్టీ రైతులకు లబ్ధి చేకూరుతోందని కేంద్రం పార్లమెంటు ద్వారా తెలిపింది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఈ పథకం యొక్క అవలోకనం గనక చూసుకున్నట్లయితే, పీఎం కిసాన్ పథకం భారతదేశం అంతటా భూస్వామ్య రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడం ద్వారా వ్యవసాయ పెట్టుబడులకు సహాయపడడానికి ప్రత్యక్ష ఆర్థిక మద్దతును అందిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇది దేశంలో చిన్న మరియు సన్నకారు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది భారతదేశం అంతటా భూస్వామ్య రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి 2019 ఫిబ్రవరి 24న దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకం యొక్క కీలక ఫీచర్లు కనుక చూసుకున్నట్లయితే, మొదటిది ఆర్థిక సహాయం. ఇందులో ఏడాదికి 6,000 రూపాయల చొప్పున 3 సమాన వాయిదాల్లో 2,000 రూపాయల చొప్పున బదిలీ చేయడం జరుగుతుంది. పారదర్శకత, దళారులను రూపుమాపడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులను బదిలీ చేయడం జరుగుతుంది. రెండవది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందులో పారదర్శకంగా లబ్ధిదారుల నమోదు, వెరిఫికేషన్ కోసం రైతు కేంద్రీకృత డిజిటల్ వ్యవస్థలను అమలు చేసి లబ్ధిదారులకు ప్రయోజనాలను సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ పథకం కింద మినహాయింపులు గనక చూసుకున్నట్లయితే, పీఎం కిసాన్ పథకం కింద ప్రయోజనాలు పొందకుండా కొన్ని కేటగిరీ రైతులను మినహాయించడం జరిగింది. వారిలో సంస్థాగత భూ యజమానులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న మాజీ ప్రస్తుత ఉద్యోగులు, అంతేకాకుండా మాజీ ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పంచాయతీల చైర్మన్లు, వీరితో పాటు పిఎస్యులు మరియు స్వయం ప్రతిపత్తి సంస్థలతో సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసి ఉన్న అధికారులు, అదేవిధంగా నెలకు 10,000 అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న పింఛన్దారులు, దీంతో పాటు గత మదింపు సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడాను ఈ పథకం కింద అనర్హులుగా పేర్కొనడం జరిగింది. ఇకపోతే 5వ ఆర్టికల్ విషయానికి వస్తే, పీఎం విశ్వకర్మ కింద 1,751 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది. అయితే పీఎం విశ్వకర్మ అనేది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కేంద్ర రంగ పథకంగా ఉంది. ఇది చేతి వృత్తులు మరియు చేతి వృత్తుల వారికి సంపూర్ణ ఎండ్ టు ఎండ్ మద్దతును అందించడంతో పాటు పూచీకత్తు లేని రుణం, నైపుణ్య శిక్షణ, ఆధునిక సాధనాలు మరియు డిజిటల్ లావాదేవీలు, మార్కెట్ లింకేజ్ మద్దతు కోసం ప్రోత్సాహం ద్వారా 2027-28 వరకు 5 ఏళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. అయితే ఈ పథకం యొక్క లక్ష్యం కనుక చూసుకున్నట్లయితే, చేతి వృత్తుల వారిని విశ్వకర్మలుగా గుర్తించడానికి వీలుగా వారిని తయారు చేయడం, వారి నైపుణ్యాలను పెంపొందించడానికి, వారికి తగిన శిక్షణ అవకాశాలను అందుబాటులో ఉంచడానికి స్కిల్ అప్గ్రేడేషన్ అందించడం, అంతేకాకుండా వారి సామర్థ్యం, ఉత్పాదకత మరియు ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించడానికి మెరుగైన ఆధునిక సాధనాలకు మద్దతు అందించడం, దీంతోపాటు ఉద్దేశిత లబ్ధిదారులకు పూచీకత్తు లేని రుణాన్ని సులభంగా అందించడం మరియు వడ్డీ రాయితీని అందించడం ద్వారా రుణ వ్యయాన్ని తగ్గించి మొదలైన వాటిని లక్ష్యంగా పెట్టుకొని ఈ పథకం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పథకాన్ని అమలు చేసే సంస్థని కనుక చూసుకున్నట్లయితే, ఈ పథకాన్ని కొన్ని మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా అమలు చేయిస్తూ ఉన్నాయి. అవి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, రెండవది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, మూడవది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నాలుగవది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేవి ఈ పథకాన్ని సమన్వయం చేస్తూ ఉన్నాయి. మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.